అంతే కదా. ఎందుకు అన్నెసరిగా ప్రెగ్నెంట్ అయ్యి అబార్ట్ చేసుకోవడము, ముందే ప్రికాషన్స్ తీసుకొని కాండమ్స్ వాడుకోవడము, లేకపోతే పిల్స్ వాడుకోవడము, మీరు కాంట్రసెప్షన్స్ వాడుకొని ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయండి. లేదు నిజంగా మీకు అబార్షనే కావాలంటే గెట్ ఇన్ ద ఎర్లీ వీక్స్ కదా. ఎర్లీ ప్రెగ్నెన్సీలో మీకు పాజిటివ్ వచ్చినప్పుడు కరెక్ట్గా పద్ధతిలో అబార్ట్ చేసుకో. కానీ అంతేగాని 7th మంత్ ప్రెగ్నెన్సీ 6th మంత్ ప్రెగ్నెన్సీ వరకు తెలియకుండా వచ్చి ఆ టైంలో అబార్ట్ చేసుకోవడం, మనం ఎలాగో 20 వీక్స్ అవుతే చేయము. సో ఎక్కడో వెళ్తారు, టాబ్లెట్స్ తీసుకుంటారు, అబార్ట్ అవుతారు. సో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ద డాక్టర్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఆల్సో. అండ్ వాళ్ళకు నేను చూసిన 2 అమ్మాయిలు వాళ్ళకు గిల్ట్ కాన్షియస్ కానీ గిల్టీ ఫీలింగ్ కానీ అస్సలు ఐ డెంట్ ఈవెన్ సీ దట్ ఇన్ దేర్ ఫేస్. I don't know what the present generation is becoming. Not everyone is like that, but few of them are like that. Right. నిజంగా ఒక నిమిషం ఇలా చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎవరిని చంపే హక్కు అయితే మనకు లేదు. అది ఈవెన్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నా కూడా దానికి బేబీకి ఉంది లైఫ్. ఒకవేళ కన్సీవ్ అయిపోయినా కూడా బేబీకి లైఫ్ ఉంది, పుడితేనే కాదు లైఫ్ ఉంది. చంపే హక్కు మనకు లేదు. కర్మ అనేది ఒకటి డెఫినెట్ గా ఉంది, దట్ విల్ కమ్ బ్యాక్. సో అది దృష్టిలో పెట్టుకుని చేసే పనులు జాగ్రత్తగా. ఇవాళ రేపు అమ్మాయిలు చిన్నపిల్లలు కదా అని చెప్పడానికి ఏం లేదు. దిస్ ఇస్ అ వెరీ ఫాస్ట్ జనరేషన్. సో కొంచెం జాగ్రత్తగా ఉండి